హాయ్ అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరాల లడ్డూని చాలా సింపుల్గా మనం 10 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం అచ్చం షాప్లో కొన్నట్టుగానే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ చిట్కాతో ఒకసారి ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయినా కూడా 3 కప్పుల మరమరాలని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి వేగాయని ఎలా తెలుస్తాయంటే ఒకసారి ఒకటి తీసేసుకొని గట్టిగా నలిపామంటే పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు బెల్లం వేసేసి 1/2 కప్పు వాటర్ వేసేసి మంచిగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసేసుకొని 2 టీ స్పూన్ల చక్కెరని వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకంని చెక్ చేసుకోవాలి. పాకం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎలాగంటే ఇప్పుడు మీకు చూపించే విధంగా గట్టిగా విరిస్తే విరిగిపోవాలన్నమాట. ఇప్పుడు పాకం బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలను వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫాస్ట్గా మరమరాలన్నీ కూడా బాగా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరగా పాకమంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయిని ఒక పక్కకు దింపేసుకొని అదే కడాయిలో అలానే ఉంచేసుకోవాలన్నమాట. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవద్దండి. అలా ఉంచేసుకొని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా లడ్డూలని చుట్టుకోవాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చుట్టుకుంటే మనకి చాలా త్వరగా లడ్డూలు అనేటివి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. లాస్ట్కి కొంచెం అతుక్కున్నట్టుగా అవుతుందండి. స్టవ్ మీద పెట్టేసి లైట్గా కొంచెం వేడి చేస్తే మనకి ఆ ఉన్న మరమరాలు కూడా మొత్తం పూర్తిగా ఊడి వచ్చేస్తాయి. ఇలానే మొత్తం లడ్డూలను కూడా చేతికి వాటర్ అద్దుకుంటూ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, అచ్చం మన షాప్లో కొనుక్కున్నట్టుగానే ఉన్నాయి కదా, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెడితే మీ పిల్లలకి బాగా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.